నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. వన్ టౌన్ సీఐ దశరథ రామారావు హెచ్చరిక. ఎరువుల వినియోగంలో అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లోనే భూసార పరీక్షలు చేయించుకునే ఏర్పాటు కల్పించిందని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. గతంలో తీసిన భూసార పరీక్షల ఫలితాలకు సంబంధించిన కార్డులను రైతు భరోసా కేంద్రాలలో ప్రింట్ తీసుకోవచ్చని చెప్పారు. ప్రతి రైతు భరోసా కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంత కావాలా రైతులకి ఎరువులు మాత్రం పోయినసారి చేసినట్టే ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా మీకు సత్వరంగా ఎరువులను అందిస్తామని వ్యవసాయ శాఖ ద్వారా, జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా కూడా పై వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఎరువులకి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మీకు ఎరువులు సరఫరా చేస్తాం. కాబట్టి ఈ చిన్న చిన్న మెలకులు చేసి భూమిని సారవంతం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో పోయినసారి చేపట్టిన భూసార పరీక్ష కార్డుల ఫలితాలను ఆయా రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంతకుముందు సేకరించి మా రైతు భరోసా కేంద్ర సిబ్బంది 25 మందికి 30 మందికి అట్లా సేకరించున్నారు. వాళ్ళ ద్వారా మీరు భూసార పరీక్ష ఫలితం కార్డు తీసుకుంటే దాంట్లో ఉండే నమూనా గ్రామం మొత్తం మీదకి వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ విరివిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు వినియోగించవలసిందిగా కోరుకుంటూ సెలవు. పట్టణ ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో డేటా వాలీ అమెరికన్ కంపెనీ బూట్ క్యాంప్ అండ్ హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కంపెనీ గత వారం రోజులుగా 80 ట్రాక్స్ పై శిక్షణ ఇచ్చి శనివారం వారందరినీ 20 టీములుగా విభజించి లాటరీ పద్ధతిలో మొత్తం 80 ట్రాక్స్ నుండి 20 ట్రాక్స్ ను ఇచ్చి వారి ప్రతిభ ఆధారంగా బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000 అందజేశారు. ప్రతిభ కనబరిచిన వారికి కంపెనీలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మీరు అందరూ కూడా ఆల్మోస్ట్ 4 కంప్లీషన్ చేశారు. వీటిలో ఏ దాంట్లో చూసినా కూడా సెమిస్టర్ 1 కానీ 1 కానీ, సెమిస్టర్ 1-2 కానీ, సెమిస్టర్ 2-1, 2-2 దేంట్లో చూసినా కూడా ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీ నాగార్జున యూనివర్సిటీలో 333 కాలేజెస్ ఉన్నప్పుడు మరి ఎప్పుడు పాస్ పర్సంటేజ్ పరంగా ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతూ వచ్చాము. రాబోయే రోజుల్లో కూడా ఇదే పాస్ పర్సంటేజ్ మరి డెఫినెట్గా కంటిన్యూ అవుతామని అనుకుంటున్నాను. దీంట్లో కంటిన్యూ అవడమే కాకుండా బిఎస్సి కంప్యూటర్స్లో కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీసీఏ కావచ్చు, కంప్యూటర్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మంచి పాస్ పర్సంటేజ్లో మీరున్నారు. అంటే థియరిటికల్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. కానీ ప్రాక్టికల్ ఓరియంటేషన్లో టెక్నికల్గా కోడింగ్ లాంగ్వేజ్ రాయడంలో కానీ మనం లాస్ట్ 1 వీక్గా డేటా వాలీ వాళ్ళు సుమారుగా 80 టాస్క్లు ట్రైనప్ చేశారు. బట్టి మొత్తం కూడా లాస్ట్ 8 డేస్లో 80 టాస్క్లు నేను అందరి చేత ట్రైనింగ్ చేశాను. ఆ 80లో ఈరోజు 20 టాస్క్ మీద మరి కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను శాంతన గారితో మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఏంటంటే డిగ్రీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో ఈక్వల్గా చేశారంటే ఎస్పెషల్లీ
10 టీమ్స్ బాగుంది, 8 టీమ్స్ అయితే కనుక చాలా బాగుందండి అన్నారు. అంటే 8 టీమ్స్ మనకి నాలెడ్జ్ పరంగా మనం ప్రాక్టికల్ ఓరియంటేషన్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయగలిగామని అర్థం. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సిఇఓ సిహెచ్ ఉమా మహేశ్వరరావు, ప్రిన్సిపల్ లాజర్ బాబు, డేటా వాలీ టెక్నికల్ డైరెక్టర్ సాంబశివరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సో మనకి మండే నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఎవ్రీబడి ప్రతి స్టూడెంట్ దీంట్లో, ఎందుకంటే డే 1 వచ్చినప్పుడు నేను కొంచెం ఎక్కడో కొంత గిల్టీనెస్ అనిపించింది. ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్స్ కదా, మనం వీళ్ళని ఎలా టెక్నికల్గా మనం ఫీల్ చేయవచ్చు. ఎందుకంటే మీరు కొంచెం అకాడమికల్గా నేను చూసిన ఫిగర్స్ కనిపిస్తున్నాయి, ఈ గవర్నమెంట్ ఫిగర్స్ కనిపిస్తుంది, నాకు స్టేటస్లో కనిపిస్తుంది. యూనివర్సిటీ లెవెల్లో ఒకప్పుడు మనకి యూనివర్సిటీ లెవెల్లో ఒక 2-3 కాలేజెస్ ఉండేవి. ఏది మనకి కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 3 డిస్ట్రిక్ట్స్ లో కలిపి ఏఎన్యూ కింద అరౌండ్ 300+ కాలేజెస్ ఉంది. వాటిలో మనకి డిస్ట్రిక్ట్ వచ్చేసి ఒక కాలేజీ ఉండేది, ఇది ఈ విధమైన మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్. అలాంటిది మనకి మన తెనాల్లోనే అలా ఫిగర్ చూస్తే నాకు ఆన్సర్ వస్తుంది, వీళ్ళు డిగ్రీ కాలేజీకి వెళ్ళాలా లేదంటే అసలు ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీ అన్నట్టుగా ఉంది. అంటే ఆ స్పోర్టివ్నెస్ అనేది ఉంది. సో అందుకే నేను ఫస్ట్ అప్రోచ్ కూడా ఇక్కడికే రావడం జరిగింది. ఇక్కడికి రావడంతో మన ప్రపోజల్ కూడా వెంటనే మీరు యాక్సెప్ట్ చేయడం, మేనేజ్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం. అయితే మాకు ఇక్కడ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే మాకు సాటిస్ఫాక్షన్ కలిగించింది ఏంటంటే మీ సైడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే డిగ్రీ కాలేజ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 2 hours క్లాస్ చెప్తామంటే ఒక 1 hour అనేది కొంచెం అన్ఈజీగా ఉంటాను. I recently completed my web development course with Data Valley. And I'm extremely pleased to share the experience. And also now I would like to say about an exciting project we've been working on, a weather forecast dashboard. This comprehensive website includes multiple steps, including fetching data weather API and designing the user interface. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత ఉద్యోగి కీర్తిశేషులు జ్యోతుల చిన్న ప్రకాష్ రావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం పంపిణీ చేశారు. తొలుత ఆయన చిత్రపటానికి కుటుంబ సభ్యులు, ఆశ్రమవాసులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిన్న ప్రకాష్ రావు చేసిన సేవలను పలువురు కొనియాడారు. అనంతరం ఆశ్రమవాసులకు అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో జ్యోతుల ఆనంద్ బాబు, గుమ్మడి రత్నవర్ధన్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డాడీ జ్యోతుల చిన్నప్రకాశ్రావు గారి 2వ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి ఉన్న వృద్ధులకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా డాడీ జేసీ గారి గురించి గత 2 సంవత్సరాల ముందు అందరికీ బాగా తెలుసు. ఆయన చాలా సేవా కార్యక్రమాలు చాలా చేసి ఉన్నారు. అందులో దైవ కార్యక్రమాలు కూడా చేసి ఉన్నారు. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ హోమ్ అనే మహా సంస్థ ద్వారా అందరికీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మేము 2 సంవత్సరాలు ట్రై చేసాం, కానీ ఈ సంవత్సరం నుండి కొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తున్నాం. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ హోమ్ ద్వారా మొన్న ఈస్టర్ పండుగప్పుడు సండే స్కూల్ పిల్లలకి బైబిల్స్, ఆ దేవుడి పుస్తకాలు అవి ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాం. అమ్మవారి కొలుపుల్లో ఉత్సాహంగా పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో అనుకోని ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన సంఘటన రేపల మండలం కామరాజుగడ్డ వద్ద చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కొలిపర మండలంలోని దావులూరిపాలెం గ్రామానికి చెందిన సుమారు 30 మందికి పైగా గ్రామస్తులు ట్రాక్టర్లో రేపల్లె మండలం కామరాజుగడ్డ గ్రామంలో జరుగుతున్న కొలుపులకు వెళ్లారు. అక్కడ పూజలు ముగించుకుని తిరిగి ట్రాక్టర్పై స్వగ్రామమైన దావులూరుకు తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యమైన రేపల్లె మండలం మౌరుతోట గ్రామం వద్ద రోడ్డు మలుపులో ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ఉన్న వారిలో 12 మందికి స్వల్ప గాయాలు కాగా మరో 6గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. తిరిగి మెరుగైన వైద్యం అందించేందుకు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేశారు. ఆ దేవర సంబరానికి వెళ్ళామండి. తాటరి పని చేసింది మమ్మల్ని. 100 మంది ఉన్నాము దాంట్లో. బాగానే వచ్చేటప్పుడు
కొడుకులు అయిపోయి వచ్చాము పడిపోయాం కాటలు వచ్చి తుమ్మిళ్ళు పోయాం ఊరు దాటినాకండి రేపులు దగ్గర వచ్చి రేపులు వచ్చిన రేపులు హాస్పిటల్లో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు అంబులెన్స్ 100 మంది పైన ఉన్నారు 100 మంది ఉన్న ఆడవు మా దావులు కొనుక్కులకి వెళ్ళేవాళ్ళం ఈ ఊరు పని ఊరు నుంచి వస్తున్నట్టే తగ్గి 20 మంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.